ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బట్ ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి థర్డ్ ఇన్నింగ్స్ అన్నారు కాబట్టి అవును. ఎలాంటి రోల్స్ చేయాలని, ఎందుకంటే మీ రమ్య శివగామి లాగా లేకపోతే ఎలాంటి రోల్స్? నాకు నిజంగా పవర్ఫుల్ రోల్స్ ఏదైనా, ఏదో మదర్ అని చెప్పి అలా బొమ్మలాగా నించోపెట్టకుండా ఒక పవర్ఫుల్ క్యారెక్టర్స్ మనకి శివగామిలో మన రమ్య లాంటి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ అయినా, లేదా అత్తారింటికి దారేదిలో మన నదియా గారి లాగా ఒక స్టైలిష్ క్యారెక్టర్ అయినా, లేదా ఒక లాయర్ గాని ఒక డాక్టర్ గాని ఏదైనా ఒక సెంటర్ క్యారెక్టర్ గా చేయాలన్న ఆలోచన అయితే ఉంది. సూపర్, మంచి ఆలోచన. ఎప్పుడు అనిపించింది? ఇంట్లో వాళ్ళు ప్రస్తావన తీసుకొచ్చారా లేకపోతే బయట చాలా మంది మీరు 2 years మాకు అందకుండా వెళ్ళిపోయారండి, ఇప్పుడైనా మళ్ళీ రండి, ఇప్పుడు టైం ఉంది కదా, రండి రండి అని ఫ్రెండ్స్, ఎక్కడ కనిపించిన ప్రేక్షకులు అభిమానులు అందరూ అడుగుతున్నారు. ముఖ్యంగా నాకు పెద్ద ఫ్యాన్ నా కొడుకు, వాడు మమ్మీ మళ్ళీ యాక్ట్ చేయి మమ్మీ, మమ్మీ మళ్ళీ యాక్ట్ చేయి మమ్మీ అంటాడు. ఓకే నాన్న చేస్తాను అని చెప్తాడు. విజయశాంతి గారు ఇండస్ట్రీకి కంబ్యాక్ అయినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫ్యాన్స్ అందరూ. సో సరిలేరు నీకెవరు టైంలో. సో మళ్ళీ రోజా గారు ఇప్పుడు సినిమాలో కనిపిస్తే నిజంగా అదొక అదృష్టం అని చెప్పొచ్చు రోషన్. అసలు మనతో మన రక్త సంబంధం కాకపోయినా, మన ఫ్యామిలీ మెంబరు, మన రిలేటివ్ కాకపోయినా, మనం ఎప్పుడూ బాగుండాలి అని కోరుకునేది అభిమాని మాత్రమే, ప్రేక్షకుడు నిస్వార్థంగా. సో అలాంటి ఒక అదృష్టం నాకు మా అమ్మ నాన్న ఇచ్చారు, వాళ్ళు జన్మనిచ్చారు. భగవంతుడి ఆశీర్వాదంతో ఈరోజు ఆర్టిస్ట్ అవ్వగలిగాను. సో వారి కోసం ఇన్ని రోజులు పొలిటికల్గా సర్వీస్ చేశాను. ఈ కొంచెం గ్యాప్లో సినిమా పరంగా కూడా వాళ్ళని ఎంటర్టైన్ చేద్దాము, ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్గా కూడా చేద్దాం అనుకుంటున్నాను. బట్ రోజా గారు, అంటే మీకు మంచి మంచి ఆలోచనలు ఉన్నాయి. ఒక ప్రొఫెషన్లో ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికి కూడా సినిమా ఇండస్ట్రీ అనేది చాలా మందిని కళామ తల్లి దగ్గరికి తీసుకుంది. అది మీరు కూడా చూశారు. చిరంజీవి గారు కంబ్యాక్ అయినప్పుడు కూడా మళ్ళీ వాల్తేరు వేరే ఎంత పెద్ద హిట్ అయిందో, ఇప్పటికీ యంగ్ హీరోస్ కి ఎంత మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అంతగా డబల్ ఉంది ఇప్పుడు ఆయనకు కూడా. బట్ అంటే ఇప్పుడు ఓడిపోయారు, ఎప్పుడన్నా కూర్చున్నప్పుడు వ్యక్తిగతంగా మీరు వీడియోస్ చూసుకున్నప్పుడు ఆలోచిస్తుంటారా ఏమని? అంటే రాజకీయాలు అనేవి తాత్కాలికం, 5 సంవత్సరాలు పవర్ లో ఉంటాం, తర్వాత ఓడిపోతాం, మళ్ళీ గెలిస్తే గెలుస్తాం, లేకపోతే ఇంకో 10 years గ్యాప్ ఉంటాం. బట్ మనుషులు అనేవాళ్ళు, మన చుట్టూ ఉండే వాళ్ళందరూ ఎప్పుడు మన చుట్టూ మన గురించి, మన మంచి గురించి, మన మంచి చెడుల గురించి ఆలోచించే వాళ్ళని ఒక మాట అంటే మళ్ళీ తీసుకోవటం వెనక్కి చాలా కష్టం. ఏ రోజు కూడా చిరంజీవి గారు ఎవరినైనా మీరు ఏ నేమ్ చెప్పినా నేను దాని గురించి చెప్తాను. ఎందుకంటే నేను ఇండస్ట్రీలో ఉన్నప్పుడు చిరంజీవి గారి ఫ్యాన్ అన్న విషయం అందరికీ తెలుసు. అలాగే 150th ఫిల్మ్ కి నేను ఆయన ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినప్పుడు ఆయన ఎంత షాక్ అయ్యి ఎంత ఆనందంతో నన్ను వచ్చి హగ్ చేసుకున్నారో మీరు చూసారు. సో ఆయన కానీ వాళ్ళ వైఫ్ సురేఖ అక్క అయితే నన్ను ఎంత బాగా చూసుకునేదంటే నా లైఫ్లో నేను మర్చిపోలేను. అండ్ నేను మినిస్టర్ అయ్యాక కూడా ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ అందరికీ నేను చెప్పేది ఒకటే, చిరంజీవి గారు ఏదైతే ఆ రోజు ఇంటర్వ్యూలో చెప్పారో 150th మూవీ ఇంటర్వ్యూలో చెప్పారు, పాలిటిక్స్ అన్నప్పుడు పాలిటిక్స్ లో పార్టీ సిద్ధాంతాల పరంగా మాట్లాడటం జరుగుతుంది. ఇప్పుడు నా పార్టీ సిద్ధాంతం ఏంటి, నా నాయకుడు ఏంటనే దగ్గరే మేము మాట్లాడతాం. ఇక్కడ నీకు నాకు పర్సనల్ ఏది ఉండదు. నువ్వు మాట్లాడావంటే నువ్వు నీ పార్టీ గురించే నువ్వు మాట్లాడతావు, లేదా నీ యొక్క సిద్ధాంతం. సో నీ సిద్ధాంతం నాకు నచ్చినప్పుడు నేను విభేదిస్తాను, అది నిన్ను పర్సనల్ గా నేను విభేదించినట్టు కాదు. ఆ విషయంకి ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. ఎందుకంటే మిగతా మనుషుల మీద వచ్చినప్పుడు అది ఎవరు పట్టించుకోరు. కానీ సినిమా ఆర్టిస్టులు అన్నప్పుడు ఓన్ చేసుకుంటాం కదా, రోజా మా అమ్మాయి, లేదా చిరంజీవి గారు మా మనిషి అనుకున్నప్పుడు మా మనిషిని అనేసరే, మా రోజాని అనేసరే. ఇప్పుడు నన్ను ఒకరు అంటూ ఉంటే చాలా మంది ఆశ్చర్యపోతారు, ఏంటి నిన్న అనేస్తున్నారే అంటారు. పాలిటిక్స్ అంటే అదే. సో ఒక పార్టీలో ఉన్నప్పుడు పార్టీ పరంగా సిద్ధాంత పరంగా మాట్లాడొచ్చు, కానీ వల్గర్ గా ఎప్పుడు మాట్లాడకూడదు, పర్సనల్ గా ఎప్పుడు మాట్లాడకూడదు. అది నేను ఎప్పుడూ చేయలేదు. మీరు కావాలంటే ఒకసారి వీడియోస్ చూస్తే మీకే అర్థమవుతుంది. అంటే ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఎవరి కరుణ పొందటానికి ఇవన్నీ మాట్లాడుతున్నారు, చూపించిన ప్రేమ వాత్సల్యాలకి విలువ లేదు. ప్రేమకి ఎప్పుడు విలువ ఉంటుంది. ఆ ప్రేమకి విలువ లేకపోతే మినిస్టర్ అయిన తర్వాత వెతుక్కుంటూ వెళ్ళి ఆశీర్వాదం తీసుకోము. అండ్ నా ఫస్ట్ మూవీ స్వమరంకి క్లాప్ కొట్టారు, నా లాఠీ చార్జ్ మూవీకి క్లాప్ కొట్టారు. ఎంతో మంది ఉన్నారు, అందరినీ కాదని ఎందుకు వాళ్ళనే పిలుస్తాం, మన అనుకున్నాం కాబట్టే పిలుస్తాం.
చిరంజీవి గారి మీద మీ మనసులో ఒక ప్లేస్ అయితే ఎప్పుడు ఉంటుంది అంతే. ఎప్పుడు ఉంటుంది, హ్మ్? ఎప్పుడు ఉంటుంది. ఓకే చిరంజీవి గారికి, సురేఖకి, ఓకే. ఇద్దరికి. సో ఎందుకంటే పాపము నన్ను గాని, ప్రభుదేవ గారు గాని, శ్రీదేవి గారికి గాని మాకు ఏమి నచ్చుతుందో అది వండి బట్టి తినిపిస్తుంది అక్క. నిజంగా ఆవిడ గ్రేట్. ఓకే చిరంజీవి గారు అదృష్టవంతుడు అని చెప్తాను నేను. సురేఖ అక్కని పెళ్లి చేసుకోవటం ఓకే. నిజంగా చాలా గొప్ప మనిషి. సో అంటే ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ట్రోల్స్ అనేది కామన్, బట్ 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఎస్పెషల్లీ వై రోజా అనే దానికి సమాధానం ఏం చెప్తారు అది ఇప్పటికైనా? మీరు చెప్పాలి, నన్ను అడిగితే నేను ఎలా చెప్తాను. ట్రోలర్స్ కి మీకు ఒక ఎప్పుడూ కూడా అన్యోన్య సంబంధం ఉంది. కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అని పెద్దలు చెప్పారు. సో ఎప్పుడు కూడా ఒక పవర్ఫుల్ పర్సనాలిటీని టచ్ చేసినప్పుడే దానికి ఒక టిఆర్పి ఉంటుంది, లేదా దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఈరోజు మీరు నిజాల కన్నా యూట్యూబ్లో వచ్చే గ్యాసిప్స్ కి, ట్యాగ్ లైన్లకి, ఈ రీల్స్ కే ఎక్కువ క్రేజ్ ఉంటుంది, వైరల్ అవుతుంటాయి చూసారా. అంటే నెగటివ్ మెంటాలిటీ పెరుగుతూ ఉంది జనాల్లో. సో పాజిటివ్ ని రిసీవ్ చేసుకునే దానికన్నా నెగటివ్ ని చాలా ఫాస్ట్ గా రిసీవ్ చేసుకుంటారు. అది ఒక ప్రాబ్లం. అండ్ నేను చాలా గట్టిగా నిలబడి వాయిస్ ఇస్తాను కాబట్టి ఇంకా నన్ను ఏ రకంగా వాళ్ళు నన్ను డామేజ్ చేయలేక ఈ విధంగా డామేజ్. అంటే నోరు మంచిదైతే ఊరు మంచిదైద్ది అంటారు. మిగతా చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆడవాళ్ళు అక్కడ విడుదల రజనీ కావచ్చు, రకరకాల వాళ్ళు ఉన్నారు. ఇంకా వాళ్ళు వినిపించినంత గొంతుక వైసీపీ పార్టీ కోసం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి కావచ్చు, వాళ్ళకన్నా అంటే చెప్తే మీకు ఇంకా తక్కువ శాఖలని చెప్పుకోవచ్చు. మీరే ఎందుకు అంత ఆయన శత్రువుల్ని మీ శత్రువులుగా భావించి దూషిస్తారనేది ఒక వాదన బయట. ఇక్కడ శాఖ మా పోస్ట్ ఏంటి అని కాదు, ఆ పోస్ట్ కి మన వల్ల వన్నె తెచ్చుకోవాలి. సో నాకేమి మినిస్ట్రీ ఇచ్చారని కాదు, నేను వెళ్ళినప్పుడు స్టేట్ వైడ్ గా నాకు ఇచ్చే మర్యాద మీరే కల్లారా చాలా సార్లు చూసింటారు. ఒక్క ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణకు వచ్చినా, తమిళనాడుకు వచ్చినా, లేదా కర్ణాటక వెళ్ళినా, ఎక్కడికి పోయినా నాకు ఇదే మర్యాద ఉంటుంది. ఎంతో ప్రేమగా నన్ను చూస్తారు. ఒక ఆంధ్రప్రదేశ్లో వెంజన్స్ పాలిటిక్స్ వచ్చాయి కాబట్టి ఈరోజు మిగతా వాళ్ళని ఏం మాట్లాడకుండా నన్ను మాట్లాడుతున్నారు. ఎందుకంటే లాస్ట్ 5 years లో చెప్పుకోవచ్చా మీరు చెప్పిన వెంజన్ పాలిటిక్స్? లేదు లాస్ట్ 5 years లో చాలా చేంజ్ కనిపించింది. ఎక్కడా లేదు. లాస్ట్ కాదు, 2014 నుంచి స్టార్ట్ అయింది, 14 to 19. మీరు చూస్తే ఆ 2014 to 19 రూల్స్ కి విరుద్ధంగా 1 year సస్పెండ్ చేయటం, అది కూడా కాల్మనీ సెక్స్ రాకెట్ లో ఆడవాళ్ళ జీవితాలు వ్యభిచార కూపంలోకి వెళ్తుంటే దాన్ని అడిగినందుకు సస్పెండ్ చేశారు. ఆ విజువల్స్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే నిజాన్ని నిర్భయంగా, ధైర్యంగా, గట్టిగా అడుగుతున్నాము. ఇది 10 మంది వింటున్నారు. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ చెప్పినప్పుడు వింటారు, నమ్ముతారు. సో ఈ అమ్మాయి చెప్పిందంటే దాంట్లో నిజం ఉంటుందని నమ్ముతారు కాబట్టి నా మీద కోపం. మిగతా వాళ్ళని అంత సీరియస్ గా తీసుకోలేదేమో మరి వాళ్ళు, అది వాళ్ళని అడగాలి. ఆ టైంలో భయం అనిపించిందా? హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు కదా. నాకు భయం ఏమి లేదు. పిల్లలు ఏమైపోతారు భయం అనేది ఉంటే నేను అసలు ఇంత గట్టిగా ఉండను కదా. నేను ఈ రోజే కాదు, చంద్రబాబు నాయుడు పార్టీలో ఉన్నప్పుడు కూడా మీరు చూడండి, కేసీఆర్ గారి మీద గొడవ పెట్టుకున్నా. ఎందుకంటే ఒక ప్రెస్ క్లబ్ లో లిక్కర్ మీద డిస్కషన్ జరుగుతా ఉన్నది. ఆల్ పార్టీస్ మీటింగ్ జరుగుతూ ఉంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు. అప్పుడు నాయన్ నరసింహారెడ్డి గారు అనుకుంటా, ఆయన టీఆర్ఎస్ తరఫున వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారు, నేను టీడీపీ తరఫున కూర్చొని మాట్లాడుతున్నా. అప్పుడు బెల్ట్ షాపులు తెచ్చి నాయనే ఇది అన్నప్పుడు నేను టక్కన కేసీఆర్ గారిని అనేసాను. అంటే అక్కడ పర్సనల్ గా అన్నట్టు కాదు, నా నాయకుడిని అన్నారు, నీ నాయకుడు ఏంటి గొప్ప అన్నట్టుగా మనం మాట్లాడతాం. సో అప్పుడు ఎంత పెద్ద ఇష్యూ అయిందో. పార్టీలో అయినా కానీ మీ నాయకుడు అంటే మీరు ఒప్పుకోరు అసలు. మా నాయకుడు మా పార్టీ అంటే నేను ఖచ్చితంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన్ని అలాగే నేను సేవ్ చేశాను. ఆ రోజు కూడా ఆయన మీద ఈగ వాళ్ళనీయకుండా ఆయన కోసం ఫైట్ చేశాను. ఈ రోజు జగనన్న మీద ఇంకా డబుల్ గా ఎందుకు చేస్తాను అంటే, నన్ను గౌరవించి నేను ఏదైతే కోరుకున్నానో నా లైఫ్ లో, ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టాలి, ప్రజా సమస్యల మీద పోరాడాలి, అధికారం వచ్చిన తర్వాత ప్రజలకి నా వల్ల సర్వీస్ చేయాలనుకున్నా, దానికి ఆయన అవకాశం ఇచ్చాడు. సో చంద్రబాబు నాయుడు అది చేయలేకపోయాడు, నన్ను గెలిపించుకోలేకపోయాడు, కాపాడుకోలేకపోయాడు. పార్టీ వాళ్ళే గెలిపించుకునే బాధ్యత ఆయన చేతుల్లో ఉంటుంది, ఖచ్చితంగా సీఎం గారి చేతిలోనే ఉంటుంది. ఎందుకంటే ఒక చోట మనకి సీట్ ఇచ్చినప్పుడు, మనం పుట్టి పెరిగిన చోట ఇవ్వకుండా కొత్త ప్లేస్ లో ఇచ్చినప్పుడు అక్కడున్న నాయకుల్ని పిలిచి, ఇది నేను నించున్నట్టుగా మీకు ఏదున్నా నేను చేస్తాను, మీరు అమ్మాయిని గెలిపించండి అని చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. చంద్రగిరి కదా కాదు, నగరి చంద్రగిరి, తర్వాత మళ్ళీ నగరి. ఈ రోజు చంద్రబాబు నాయుడు వచ్చి చంద్రగిరిలో నించోమనండి,
వాళ్ళు అంత పెద్ద సీఎం క్యాండిడేట్లుగా ఉండి ఒక కాన్స్టిట్యున్సీ నుంచి పక్కకు కూడా జరగరు. నాలాంటి కొత్త క్యాండిడేట్లు తీసుకొచ్చి ఒక రోజు ఎక్కడో పెట్టేసి మళ్ళీ ఇంకో రోజు ఎక్కడో పెట్టేసి ఇంకో రోజు ఇంకో చోట అంటే మీరు స్టార్ హీరోయిన్ కదా ఎట్లా అప్పటికి, ఎట్లా స్టార్ క్యాంపైనర్, స్టార్ హీరోయిన్. ఏదైనా అండి ప్రజలు మిమ్మల్ని ఏదైనా కూడా రాజకీయాల్లో ఉమ్, ఎలా పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ ఉండి 2 చోట్ల ఓడిపోయారు? మరి ఆయన మీటింగ్ కి లక్షలాది మంది వస్తారు, ఎట్లా ఓడిపోయారు? కాబట్టి సినిమా వేరే, సినిమా అభిమానం వేరే, పాలిటిక్స్ వేరే, ఓటింగ్ ప్యాటర్న్ వేరే. ఉమ్. దీనికి చాలా తేడా ఉంటుంది. అది Okay. మీరు గమనిస్తే మీకే తెలుస్తుంది. Hmm. గొప్ప గొప్ప సినిమా ఆర్టిస్టులు ఓడిపోయిన వాళ్ళని కూడా మీరు చరిత్ర చూస్తే తెలుస్తుంది. అవును. ఆశ్చర్యపోతాం, వీళ్ళ ఓడిపోయారు అనిపిస్తుంది. సో అట్లుంటుంది.